హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈ రోజు మనతో పాటు రష్మి గౌతమ్ గారు ఉన్నారు. కొత్త షో ఆహాలో ఇన్ఫ్లుయెన్సర్స్ తో స్టార్ట్ అవుతుంది. హాయ్ మ్యామ్. హలో. సో రెగ్యులర్ గా మేము షోస్ అన్నింటిలో జడ్జ్ గా మేము చూస్తూ ఉంటాము. అసలు ఈ ఇన్ఫ్లుయెన్సర్ షో అంటే ఏంటి, దీని ఫార్మేట్ ఎట్లా ఉంటుంది? జడ్జ్ కాదు, హోస్ట్ గా చూస్తూ ఉంటారు. జడ్జ్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. అంత తొందరగా నేను కూడా సీట్లో కూర్చోవాలనుకోవట్లేదు. నో, బికాజ్ ఐ ఎంజాయ్ వాట్ ఐఎమ్ డూయింగ్. అటువైపు సినిమాల్లో రోల్స్ చేయడం, ఇటువైపు హోస్టింగ్ చేయడం, అండ్ ఐ రియలీ ఎంజాయ్ ఇట్. కాబట్టి అఫ్ కోర్స్ ఇంతమంది క్రియేటర్స్ తో, ఇన్ఫ్లుయెన్సర్స్ తో ఈ షో చేయడం జరుగుతుంది. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫార్మాట్ ఇస్ ఆల్ అబౌట్ ఎంకరేజింగ్. అండ్ అంటే చాలా మంది ఇంటీరియర్స్ నుంచి వచ్చారు, వాళ్ళని ముందుకు తీసుకొని రావడానికి. అట్ ద సేమ్ టైం ఆడియన్స్ వాళ్ళతో కనెక్ట్ అవుతారు. లైక్ ఐ సే, ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ హియర్ టు ఎంటర్టైన్ ది ఆడియన్స్. అండ్ ఆడియన్స్ కూడా కొత్త కొత్త కాన్సెప్ట్స్ కోరుకుంటున్నారు. సో ఇట్లాంటి ఒక కాన్సెప్ట్ డెఫినెట్ గా వాళ్ళు కూడా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. సో అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు జబర్దస్త్ చేస్తున్నారు, 2 షోస్ చేయడం అనేది సమ్ అగ్రిమెంట్స్ అవన్నీ ఉంటాయి అని చెప్తారు. అలాంటి ఏమి ఇబ్బందులు ఏమి లేవా మీకు? అగ్రిమెంట్స్ అంటే కొత్త వాళ్ళకి ఉండొచ్చండి, బట్ నాట్ టు సంబడీ లైక్ మీ. బికాజ్ నేను కొన్ని షోస్ ఇప్పుడు ఆల్మోస్ట్ 13th year నడుస్తుంది అది. బట్ ఏంటంటే ఒక్క షో ఒక్క స్లాట్లో రావడం, అంటే సేమ్ స్లాట్స్ కానీ సేమ్ కాన్సెప్ట్ ఉంటే ఖచ్చితంగా, ఇప్పుడు మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఖచ్చితంగా ఇంకో చోటు వెళ్ళి సేమ్ వర్క్ చేయలేరు కదండి. సో వెన్ ఐఎమ్ అ ఫ్రీలాన్సర్, ఐఎమ్ ఓపెన్ టు వర్కింగ్ ఇన్ ఆల్ ఛానల్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ కాన్సెప్ట్ సేమ్ టు సేమ్ ఉంటే, సేమ్ స్లాట్ ఉంటే ఖచ్చితంగా యూల్ హ్యావ్ టు చూస్ వన్. బికాజ్ రెండిటికి మనం ఒకేసారి ఒకే టైంలో ఒకే కాన్సెప్ట్లో మేము జస్టిఫై చేయలేము. వ్యూవర్స్ కూడా డివైడ్ అయిపోతారు. అట్లా అంటే మనకు కూడా అది ఏం హెల్తీగా ఉండదు, ఆపోజిట్ వాళ్ళు కూడా హెల్తీ ఉండదు. సో సో అంటే దీంట్లో ఫిజికల్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటాయా? ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ కదా, ఫిజికల్ యాక్టివిటీస్ లాంటివి ఏమన్నా పెడతారా? ఎలాంటి గేమ్స్ లాంటివి ఉంటాయి? అవన్నీ మీరు తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు ట్యూన్ ఇన్ ఆన్ 3rd of July. టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ ఇస్ గోయింగ్ టు బీ లైవ్ ఆన్ ఆహా దట్ డే. లాస్ట్ క్వశ్చన్, బిగ్ బాస్ 10th వస్తుంది. సో మీకు ఇప్పటి నుంచి ఎప్పుడు బిగ్ బాస్ నుంచి ఆఫర్ రాలేదా? అంటే మీరు చేయలేదు అనుకోవట్లేదా, లేదంటే ఏంటి, బిగ్ బాస్ ఎప్పుడైనా ఆఫర్ వస్తుందా, చేయలేదా? టుడే we are here about టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్. బట్ ఎప్పుడైనా ఆఫర్ వచ్చిందా బిగ్ బాస్? I mean, there's nothing to talk about it అండి. ఓకే, అంటే మీకు అసలు షో ఇష్టం లేదా? అలా ఏం లేదు. There's nothing to talk about that show, because ఆ షో గురించి కాదు ఈరోజు. Thank you. థ్యాంక్ యూ.